కానీ బైబుల్ చదువుతుందంట. ఏమిటి బైబుల్ చదువుతున్నావా? పాపమా? బైబుల్ ఏమన్నా పాపమా? బైబుల్ చదివితే పాపమా? ఏంటో బైబుల్ చదివితే చాలు, బైబుల్ పట్టుకుంటే చాలు. వినండి, ఈ బైబుల్ని పట్టుకొని ఈ రోజు వరకు నాశనమైన వాడు ఒక్కడు లేడో. ఈ బైబుల్ని చదివి బాగుపడిన వాళ్ళు ఈ భూలోకంలో 100 కోట్ల మంది ఉన్నారు. ఈ బైబుల్ బాగు చేస్తుందే కానీ ఏ ఒక్కడిని పాడు చేయదు. ఈ బైబుల్ మనిషికి ప్రశాంతతను పరిశుద్ధతను ఇస్తుందే కానీ పాడు చేయదు. ఈ బైబుల్ కుటుంబాలను కడుతుందే తప్ప కుటుంబాలని చేల్చదు. బాధ్యతలను మరిచి ఇష్టానుసారంగా జీవించే వాడికి బాధ్యతలు నేర్పించేది బైబుల్. సంస్కారాన్ని పెంచి పోషించేది బైబుల్. తిరుగుబోతుల్ని, త్రాగుబోతుల్ని, మోసగాళ్ళని మార్చే శక్తి కలిగింది బైబుల్లో. ఈ బైబుల్ చదివితే తప్పేమిటి? ఈ బైబుల్ని ధ్యానిస్తే తప్పేమిటి? 11 సంవత్సరాల వయసులో అల్లరి చిల్లరగా తిరిగిన వాడిని నేను. సిగరెట్లు బీడీలు కాల్చుకుంటూ బూతు సినిమాలు చూసుకుంటూ తిరిగినటువంటి వాడిని. నన్ను కన్న నా తల్లి అందే, నిన్ను కనకుండా ఉన్నా బాగుండేది రా అని చెప్పి. అంతేకాదు, ఒరే ఈ లోకంలో నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఎవడు లేడు రా అని చెప్పి ఏడ్చింది. నేను బాగుపడ్డం సాధ్యం కాదట, నన్ను ఏ దేవుడు మార్చలేడట అని నన్ను కన్న తల్లే అందే. కానీ ఈ బైబుల్లో ఉన్న దేవుడు నన్ను మార్చాడో దానికి నేనే సాక్ష్యం. ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణం నేను పట్టుకుని పరిశుద్ధ గ్రంథం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మోసుకురావడానికి, మోసుకెళ్ళడానికి మాత్రం ఉపయోగించకండి. ధ్యానించండి, చదవండి. ఇది నీ జీవితాన్ని వెలిగిస్తుంది. నీ చుట్టూ ఆవరించిన చీకటి అంతటిని పారద్రోలే శక్తి ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది.